ఎందుకంటే రోజుకు ఒక ఎక్విప్మెంట్ దెబ్బతింటుంది. ఆ ఎక్విప్మెంట్ సెంట్రల్ బ్యాంక్ నిన్న నైట్ చేయడం వల్ల ఎక్విప్మెంట్ రిక్లైమర్ దానికి మళ్ళీ ప్రాబ్లము, బ్లాస్ట్ ఫర్నెస్ ఒక ప్రాబ్లము, కోకం వల్ల ఒక ప్రాబ్లము. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఎక్విప్మెంట్ ఓల్డ్ అవ్వడం వల్ల దాని సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా ఇటు పెలైట్స్కో లేదా కోకో అక్రమంగా కొని ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ వర్క్స్ డిపార్ట్మెంట్ కొంతమంది అధికారులు కానివ్వండి లేదా మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఉన్న వారు కూడా కుమ్మక్కయ్యి ఏ విధంగా డబ్బులు లాగాలని చెప్పేటువంటి ఆలోచన చేసి కార్మిక వర్గం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఇటువంటి ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అందువల్ల కార్మికులందరూ కూడా అలాగే మన తాలూకు సంఘటన శక్తిని నిరూపణ చేసి దీన్ని ఒక ప్రజా ఉద్యమం మార్చడానికి అన్ని రాజకీయ పార్టీల్ని కార్మిక సంఘాల వేదిక మీద తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముంచేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్నప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున ధర్నాలు కానీ లేదా పోరాటాలు కానీ ఇటు ప్రజా బాహుళ్యంలోకి మనందరం కూడా పోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.